నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన లేదా విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆనాటి కర్కశ నిజాం కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17. అందుకే దాన్ని పురస్కరించుకొని మనం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన లేదా విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన అంతముంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్కి మాత్రం స్వతంత్రం రాలేదు ఫ్రెండ్స్. అప్పుడు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ కలవనని తన స్వతంత్ర రాష్ట్రంగా ఉంటానని ప్రకటించుకున్నాడు ఫ్రెండ్స్. అప్పుడు ఈ నిజాం సంస్థానంలో ఉండే హైదరాబాద్, తెలంగాణ, మరాఠవాడ, కర్ణాటక ప్రజలు అప్పటి నిజాం పాలనలో అప్పటి దేశ్ముఖులు, జాగీర్దారులు, దొరలు వాళ్ళ పాలనలో నలిగిపోయారు ఫ్రెండ్స్. వెట్టి చాకిరిలో వాళ్ళు నలిగిపోతున్నారు. అటు నిజాం నవాబు తన కర్కశమైన రజాకర్ సేనల్ని ప్రజల మీదకి ఉసికొలిపాడు. వారు తెలంగాణ పల్లెల్లో వెళ్ళి ఎంతో అరాచకాన్ని సృష్టించారు ఫ్రెండ్స్. ప్రజల యొక్క మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎంతో హత్యాకాండ జరిగింది. ఎంతోమంది ప్రాణాలు అసువులు బాసారు ఫ్రెండ్స్. కర్కశ సేనలు కాసిం రిజ్వీ నాయకత్వంలో ఒక ముఠా కర్కశ ముఠా పోయి అందరినీ చంపివేసింది. అప్పుడు కాసిం రిజ్వీ లాంటి నాయకుడు ఢిల్లీలో కూడా తన ఆసంజాహి జెండాని ఎర్రకోటపై ఎగరేస్తానని విర్రవీగాడు ఫ్రెండ్స్. కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతు పోరాటం మొదలైంది. రైతు ఉద్యమం మొదలైపోయింది. అలాగే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, ఇటు ఆర్య సమాజ్ లీడర్లు, అలాగే కమ్యూనిస్టు లీడర్లు అందరూ కలిసి తమ తమ మార్గాల్లో తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఇది కనిపెట్టిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యాక్షన్లోకి దిగారు. తను తెలుసుకున్నాడు. తను ఇమీడియట్గా యాక్షన్లో దిగి భారత మిలిటరీని హైదరాబాద్ పంపించాడు ఫ్రెండ్స్. అది సెప్టెంబర్ 13న హైదరాబాద్ని చుట్టుముట్టాయి భారత సేనలు. చివరికి అప్పుడు నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు పాకిస్తాన్ సహాయం కానీ యునైటెడ్ నేషన్స్ ఆశ్రయాన్ని కోరాడు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే సెప్టెంబర్ 17న అప్పుడు అన్ని భారత సేనలు చుట్టుముట్టి పోలీస్ యాక్షన్ పేరిట, ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ పేరిట హైదరాబాద్ని వశపరుచుకున్నాయి. అప్పుడు ఏ దారి లేక నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏర్పడింది సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా, విలీన దినంగా మనం జరుపుకుంటాం. అందుకే సెప్టెంబర్ 17న. ఇది ఇలా ఉంటే తర్వాత జరిగిన ఉద్యమాల్లో ఎంతోమంది అమరవీరుల త్యాగంతో, ఎంతోమంది నాయకుల ఉద్యమ స్ఫూర్తితో, ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమంది మిలియన్ మార్చ్ సందర్భంగా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రం ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటే జూన్ 2, 2014లో తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. తెలుగు సోదరులు అటు ఆంధ్రప్రదేశ్ ఒక నూతన రాష్ట్రంగా, ఇటు తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. మనము అన్నిటికీ మర్చిపోయి కులాలు, మతాలు, రాజకీయ పార్టీలుగా అన్నీ మర్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పాటలో ఎంత మాధుర్యం ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం అందరం కూడా మన తెలంగాణని సర్వతోముఖాభివృద్ధి దిశలో మనం కూడా డెవలప్ చేసుకొని దేశంలో ఉన్నత రాష్ట్రంగా నిలబెట్టుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ రాష్ట్రాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. సో అందుకే ఈరోజు ఈ వీడియో సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనము, ఆ విమోచన దినోత్సవం సందర్భంగా నేను ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో అటు హైదరాబాద్ సంస్థ నిరంకుశ పాలన, నిజాం పాలనకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంతోమంది అసువులు బాసారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కూడా, నూతన రాష్ట్రం సాధించడానికి కూడా ఎంతోమంది అమరువులు త్యాగాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన తెలంగాణ కవులు, గాయకులు ఎప్పుడు తెలంగాణ అమరవీరుల గురించి పాడుతూ ఉంటారు. ఎంత మధురంగా ఉంటాయి పాటలు. అలాగే సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన లేదా విలీన దినోత్సవంగా జరుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.